ఇప్పుడే అందిన వార్త. పుల్లిగా తాగి కారులోనే నిద్ర, ఊపిరాడక ఇద్దరు యువకులు కన్నుమూత. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, మద్యం మత్తులో కారులో ఏసీ వేసుకుని నిద్రపోయిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలో సోమవారం జరిగింది. అయితే బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని గోవిందప్ప కండ్రిగ గ్రామానికి చెందినటువంటి దిలీప్, వినయ్ వరుసకైతే అన్నదమ్ములు. అయితే వీళ్ళు దిలీప్ గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ తిరుచానూరులో నివాసం ఉంటున్నాడు. వినయ్ తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ స్థానిక గోపాలరాజు కాలనీలోని తన సోదరుడి నివాసంలో ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి తిరుచానూరు పరిధిలోని కాలువగడ్డ వీధిలో కారులోనే మద్యం తాగి ఏసీ వేసుకొని నిద్రలోకి జారుకున్నారు. కొంతసేపటి తర్వాత పెట్రోల్ అయిపోవడంతో ఏసీ ఆగిపోయింది. దీంతో ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. మద్యం తాగే ముందు కారుపై కవర్ కప్పి లోపలకు వెళ్లడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. సోమవారం ఉదయం ఆలస్యంగా గుర్తించిన దిలీప్ తండ్రి రవి తిరుచానూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ సాయినాథ్ చౌదరి మృతదేహాలను పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. అయితే వాటిని రుయాకు తరలించి అనుమానాస్పదముగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్, వినయ్లు మృతి చెందిన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉండగా ఆ వాహనం ఎవరిదనేది వివరాలు కుటుంబ సభ్యులకు తెలియరావడం లేదు. అయితే వాహనం విషయమై పోలీసులు అడిగిన ప్రశ్నలకు వారు మొక్కుబడిగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కారు ఎవరిది అని, ఇక్కడికి ఎలా వచ్చింది అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.